హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. ఇక ఈ రోజు అయితే ఇలా మార్నింగ్ గోరుచిక్కుడు అయితే చేశానండి. ఈరోజు లంచ్లోకి అయితే ఈ కర్రీ చేసుకున్నాము. చూడండి ఎంత బాగుంది కదా, చూడడానికే చాలా టేస్ట్ ఇట్లా కనిపిస్తుంది మనకు. చూడడానికి ఎంత టేస్టీగా అయిందో అనుకుంటున్నారు కదా, చాలా టేస్టీగా అయిందండి. మీకు కూడా నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను చేసిన విధంగా. చూస్తున్న మంచి కలర్లో మంచి స్మెల్ అయితే వస్తుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేస్తే మీరు కూడా చెప్తారు సూపర్గా వచ్చిందని. ఇక ఇప్పుడు మనం ఈ కర్రీ చేయడానికి కావాల్సినవి ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇప్పుడు దీనికోసం అయితే ఇలా గోరుచిక్కుడు అయితే తీసుకుంటాం. చాలా ఫ్రెష్గా ఉందండి గోరుచిక్కుడు, చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలా ఉన్న గోరుచిక్కుడు మాత్రం తీసుకోండి. బాగా ముదిరిపోయిన గోరుచిక్కుడుతో మనం కర్రీ చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. అలా అని మరీ లాతగా కూడా ఉండదు, ఇలా నార్మల్ సైజులో ఉండాలి. ఇప్పుడైతే నేను ఈ గోరుచిక్కుడిని ఒక బగోన్లో వేసేసుకొని వాటర్ పోసేసి కాసేపు ఉడకనిద్దాం. ఒక 60% గోరుచిక్కుని ఫస్టే ఉడకబెట్టుకోండి. ఎందుకో మీకు చూపిస్తాను నేను తర్వాత. ఇది చూడండి, ఇట్లా మంచిగా వాటర్ పోసేసుకొని, అంటే ఫస్ట్ ఒక 2 times వాష్ చేసుకున్న తర్వాత గోరుచిక్కుడిని అలా వాటర్ పోసి ఉడకబెట్టుకోండి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి, మంచిగా వక్కకు పడుతుంది. అప్పుడు దీన్ని ఒక 15 minutes వరకు ఉడకనివ్వండి. 15 minutes అంటే మనకు నార్మల్గా లాతగా ఉంటే తొందరగా ఉడికిపోతుంది. ఇక ఇది ఇట్లా మంచిగా నార తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఉడకబెట్టుకుంటే మనం పచ్చిది ఉంచుకుంటే నార రాదు. అందుకని చెప్పేసి చూడండి ఎంత బాగా వస్తుంది. నేను ఒక 50% ఉడికినాక తీస్తున్నా. సరిగా ఇంకా 1 side వస్తుంది కానీ 1 side రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఒక 10 minutes అట్లా మళ్ళీ ఉడకబెట్టిన. మీకు చుంచి కూడా చూపిస్తాను. ఇట్లయితే నార్మల్గా తొందరగా అయిపోతుంది అన్నట్టు. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ దీన్ని ఉడకబెట్టుకున్న తర్వాతనే నార అనేది తీసుకుంటా. ఇక దీన్ని అయితే ఒక జాలి తట్టులోకి మొత్తం వంపేసుకొని వేడి వాటర్ అయితే తీసేసుకోవాలి. ఇక ఇప్పుడు దీనికి మనం మొత్తం ఒక్కొక్కటి అన్ని నార తీసేసుకుంటే మంచి. ఇప్పుడు గోరుచిక్కుడు తింటే కొందరు అట్లనే కట్ చేసి వేసుకుంటారు, అంత నార వస్తుంది కదా. అలా రాకుండా ఉండాలంటే ఇలా ఫస్ట్ ఒక 60-70% మనం గోరుచిక్కుని ఉడకబెట్టుకుంటాం అనుకోండి, మనకు కర్రీ తొందరగా అయిపోతుంది. ప్లస్ అలా చూడండి నార మొత్తం ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. నేను చూపిస్తున్నా కదా, మొత్తం తీసిన తర్వాత మళ్ళీ చూపిస్తా. ఖచ్చితంగా నార తీసుకొని గోరుచిక్కుడు అనేది వండుకోండి, టేస్టీగా అవుతుంది అన్నమాట. ఇక నేను అంత తీసినాక మీకు చూపిస్తా. చూడండి ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఇక దీనిలోనే కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయ్యేదాకా ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఇవి మంచిగా గోలేసినాయి, రెడ్ కలర్లో వచ్చింది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. గోరుచిక్కుల్లో కారం వేసుకోవడానికంటే పచ్చిమిర్చి వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. పచ్చిమిర్చి వేసినాక నేను కొంచెం సాల్ట్ అనేది వేసినాను. ఫస్ట్ మనం దాంతో సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాం కదా, ఎక్కువ వేసుకోకండి. ఇందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్, మన కరివేపాకు రెబ్బలు ఉంటే అవి కూడా వేసుకోండి. వీటన్నిటిని మంచిగా ఫ్రై కానివ్వండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుందాం. ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోండి. ఇది పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది కదా. మీకు అప్పుడు చెప్పాను కదా కట్ చేసుకునే చూపిస్తాను. చూడండి కట్ చేసుకున్నాక ఇలా ఉంటుంది మన గోరుచిక్కుడు అనేది. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కాసంత పసుపు వేసుకుందాం. చూడండి పసుపు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి అడుగంటుతుంది కదా, అడుగంటకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. దీనిలోనే మనం కట్ చేసుకున్న గోరుచిక్కుడు కూడా వేసుకోవాలి. మనం గోరుచిక్కుడు అంటాము, కొందరు గోకరకాయ అని కూడా అంటారు. మేమైతే గోరుచిక్కుడు అని అంటాము. దీన్ని అయితే చపాతీలో పెట్టుకుని తింటే మస్తు ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం గోరుచిక్కుడు కర్రీ, ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ అనేది ఉంటుంది కర్రీలో, కాబట్టి మంచిగా అనిపిస్తుంది నాకు. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసుకొని దానిపైన కొన్ని వాటర్ పోసుకోండి అంతే. చూడండి ఒక 5 minutes తర్వాత మూత తీసి చూస్తే ఎట్లుంది, మస్తు అయింది కదా. కర్రీ దగ్గరకు వచ్చేసింది. ఎక్కువ టైం పట్టదు, ఎందుకంటే మనం ఫస్టే ఒక 70% ఉడకబెట్టుకున్నాం కాబట్టి అన్నీ వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే మనకు ఉప్పు కారం అనేది మనకు గోరుచిక్కుడుకు పట్టాలి కాబట్టి మనం ఒక 10 minutes వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కానీ మీరు మాత్రం ఖచ్చితంగా నార తీసుకున్న తర్వాతనే కర్రీ అనేది చేసుకోండి. దీనిపైన ఇంకొక 5 minutes మనం క్యాప్ అయితే పెట్టేద్దాం. చూడండి కొంచెం సాల్ట్ తక్కువ ఉందని చెప్పి సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా. దీని మీకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా అడుగు నుంచి కలుపుకోండి.
ఎందుకంటే కూర అడగంటే పోతుంది అన్నమాట, అంటే మాడిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం వాటర్ ఇట్లా ఏం యాడ్ చేయట్లేదు కదా, వట్టిగా ఫ్రై చేస్తున్నాం కాబట్టి. ఇక దీన్ని అయితే చపాతీలోకి పెట్టుకుని తింటే సూపర్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో కూడా వేసుకొని తినడం మస్తు ఉంటుంది. ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి నాకైతే బాగా ఇష్టం ఇది. చూసి లేదా మనకైతే కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్మెల్ అయితే మస్తు వస్తుంది కర్రీది. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.